కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది సార్. వీళ్ళు ఏం చేయాలంటే ఒక పార్క్ ప్లేస్ లేదు సార్. మాకు పార్క్ ప్లేస్ ఏం చేశారంటే దాన్ని క్లాప్ చేసేసారు. క్లాప్ చేసి రీసేల్ చేసారు. మళ్ళీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తీర్మానం చేసిరట. ఇప్పుడేమో కార్పొరేషన్లో దానికి పర్మిషన్ ఏమి ఇవ్వట్లేదు. దానికి ఇల్లు పర్మిషన్ ఇవ్వట్లేదు. అది ఏమన్నా ఇల్లు కడితే అడ్డనాటేమని చెప్తున్నారు. పార్క్ లేదు సార్. మేము ఏది చేసినా ఇట్లా గణపతిలో కూర్చునే ఏదైనా ఉత్సవాలు చేద్దామనుకున్న రోడ్ల మీద చేయాల్సి వస్తున్నా సార్. గత ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రోడ్ల మీద గణపతులను పెడుతున్నాం. లేదా దాన్ని కూడా ఒకసారి శ్రద్ధ చేసి మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా మీ ద్వారా ఏదన్నా అయితే అక్కడ మాకు 800 గజాల పార్క్ చేసాం సార్. ఇది మనం వచ్చిన రోడ్ మూల మళ్ళీ నేను సార్. అది దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు చేయలేదు. మీరు దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టి సార్ మీ ఎలక్షన్లు అయిన తర్వాత మా కాలనీ తరఫున అందరం రిప్రజెంటేటివ్గా మీ దగ్గరికి వచ్చి దాన్ని కూడా డాక్యుమెంట్ కూడా సమర్పిస్తాం సార్. దాన్ని అలాగే మన నరసన్న గారు అన్నట్టు సార్ ఇక్కడ ఎంత ఘోరంగా ఉన్నా సార్ అంటే రోడ్లన్నీ డైవర్ట్ చేసేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ శాంక్షన్ అయిన రోడ్లని వేరే కాలనీకి డైవర్ట్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ ఎస్టిమేషన్ తీసుకున్నారు. ట్రాక్టర్లో మొత్తం రోడ్లన్నీ లెవెల్ చేసేసి మోర్లన్నీ ఖరాబ్ చేసేసి డ్రైనేజ్లన్నీ గురగొట్టేసి వెళ్ళిపోయినా కూడా ఇక రేపు వస్తాం ఇక అచ్చా అనుకుంటే ఏం చేసిందంటే కొంచెం ఇంప్లిమెంట్ తయారు చేసి అట్లా తీసుకెళ్ళారు సార్ మా రోడ్లన్నీ. ఇక్కడ ఏముంటుంది సార్ అంటే వర్షం పడితే నానా బీభత్సం ఉంటుంది సార్ మా గల్లీ. మళ్ళీ అంతా మేధావులే ఉన్నారు సార్. ఈ గాలిలో అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, అంతా మేధావులు ఉన్నారు. కానీ వాళ్ళతో ఏం కాకొచ్చిందో మాకు అర్థం కావట్లేదు. కానీ సార్ మీరు మీ ద్వారా ఎందుకనంటే మీ పట్టుదల ఏందో మాకు తెలుసు. కాబట్టి మీరు జర మొండి వైఖరితో పనులు చేపిస్తారని మాకు కూడా కొంచెం ఆశ ఉంది సార్. దాని ద్వారా మేము ఈ ఎలక్షన్ తర్వాత మేము అందరం వస్తాం సార్. కాలనీ తరఫున మీకు వచ్చి కలుస్తాం సార్. దాన్ని తొందరగా సాధ్యమైనంత వరకు మీ ఆధ్వర్యంలో జరిగే రోడ్లు మాత్రం బాగా చేయించారు సార్ ప్లీజ్ దయచేసి. ఎందుకంటే చాలా ఇబ్బంది అయింది. బాలాజీ నగర్ కాలనీ వాసులందరికీ పేరున తర్వాత నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా నమస్కారంలో గుడ్ మార్నింగ్. నేను చాలా రోజుల నుండి ఈ కాలనీకి వద్దామని అనుకున్నా. అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫండ్ తీసుకొని పోయి మనం ఒట్టిగా పోవద్దని చెప్పి అనుకున్నాము. దాని తర్వాత మధ్యన ఎన్నికల కూడా వచ్చింది మన పార్లమెంటరీ. తర్వాత అట్లా లేట్ అయిపోయింది. అయితే ఈసారి ఇప్పుడు మేము కలవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాలనీ యొక్క సమస్యలు విని ఇప్పుడు అందరూ ఎంప్లాయీస్ మీరు మరి అంటే బిజీ ఉంటారు కదా. అయితే మార్నింగ్ టైం అయితే నేను బాగుంటుందని చెప్పి అనుకున్నాము. సో ఇప్పుడు ఈ సమస్య విన్న తర్వాత నిజంగా ప్రాక్టికల్ కూడా చూస్తే ఇక్కడ రోడ్ల పరిస్థితి అసలే బాగలేదు. సో నిజమే ఇప్పుడు మనకు యాక్చువల్లీ మనకు గ్రామ పంచాయతీలో ఉంటే మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి కానీ ఈ నరేగా నుండి కానీ చాలా ఫండ్స్ వచ్చేటి. మనకు ఏ గ్రామంలో ఆల్మోస్ట్ ఎవ్రీ తాండాలో ఇప్పుడు రోడ్ అయిపోతుంది. సో మనకు స్పెషల్గా ఈ విలీన గ్రామాలలో ఈ 6 గ్రామాలు రిచ్ విలేజ్. యాక్చువల్గా ఈ హెవీ ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే 6 అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఇవన్నిటిని కూడా మున్సిపాలిటీలో కలపద్దని పోరాటం కూడా చేయడం జరిగింది. మీకు ఐడియా ఉంటుంది. కోర్టు కూడా వెళ్ళినాము. తర్వాత అది ఫోర్స్ఫుల్గా వాళ్ళు కలిపిద్దు. సో కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ కట్టిన ట్యాక్స్ అది ఎటు పోతుంది, మరి ఏ కాలనీ గడ్డలో వేస్తున్నారు అనేది ఏం తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న సమస్య అయితే సరే. ఇప్పుడు ఏమైందంటే దీనికి మనకు అర్బన్ డెవలప్మెంట్లో ఫండ్స్ తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఈ విలీన గ్రామాల స్పెషల్గా సమస్య గురించి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాను. ఈ మన ఇక్కడే ఇదే కాకుండా ఈవెన్ మనకు బోర్గాంలో కానీ ఇప్పుడు మన మాదనలో కానీ ఇప్పుడు ఈ రూపన్పల్లి కాదు ఖానాపూర్ ఇవన్నీ కూడా మరి ఈ 6 గ్రామాల నుండి మనకు చాలా రెవెన్యూ మున్సిపాలిటీ పోతుంది. ఇక్కడ ఏం లేదు. అయితే మధ్యాహ్నం కొన్ని వచ్చినాయి. ఒక టఫ్ ఐటీసీలో లోన్ తీసుకొని కొన్ని ఫండ్స్ వచ్చినాయి. సో అది కూడా పార్షల్గా కొన్ని చేసి కొన్ని చేయలేదు. తర్వాత అవి కూడా మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మేము కొన్ని మినిస్టర్ గారితో మాట్లాడి ఎసెన్షియల్ వర్క్స్ అని చెప్పి తీసుకొని కొన్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సో అయితే దీని గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా ఇప్పుడు మొన్న మున్సిపల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఉంటుంది మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్పి మొత్తం ఈ 6 డివిజన్లలో ఇంక్లూడింగ్ మన ఉబారనగర్లో ఏ రోడ్లు సీసీ రోడ్స్ కావాలి, ఎక్కడెక్కడ డ్రైనేజ్ కావాలా అదంతా కూడా మనం ఎస్టిమేషన్ అడగడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మొత్తం కలిసి ఒక 60 crores అవుతుందో 60 crores మనం ప్రపోజల్ కూడా పెట్టినాము. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించిండు. అయితే ఆ తర్వాత ఆ ఫండ్స్ మనం ఎంత తొందరగా వస్తుందో తొందరగా ఈ 4 రోడ్లు ఉన్నాయి కానీ ఇప్పుడు మధ్యన వర్టికల్ రోడ్ ఉన్నది. ఇది తప్పకుండా నేను చేపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అంటే మనకి ఫండ్స్ రాగానే
అదే కాకుండా ఇంకా ఇప్పుడు పార్క్ అన్నారు, పార్క్ ఆల్రెడీ మరి అంటే ఎవరికి రిజిస్ట్రేషన్ కాదు, దాన్ని డెఫినెట్గా మళ్ళీ మన మున్సిపాలిటీ అథారిటీస్ చెప్పేసి దాన్ని మళ్ళీ టేక్ ఓవర్ చేయమని చెప్దాం. మీకు దాంట్లో మరి అవసరం ఉంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా మీకు ఏదో దాంట్లో శాంక్షన్ చేసి మీరు ఏదంటే ఇది కాకుండా షెడ్యూల్ లాంటివి తీసుకోవాలి, పక్కా కన్సల్ట్ కాకుండా షెడ్ లాంటివి తీసుకొని షెడ్ ఏదో చిన్న ప్లాట్ఫామ్ పెట్టుకుంటే మీకు మీటింగ్కో లేకుంటే గణపతి దుర్గమాత పెట్టుకోవడానికి మంచిది, అది తప్పకుండా చేద్దాం. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మనకు ముబారక్ నగర్లో ఈ అమృత్ స్కీమ్ అన్నది ఇట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమే, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 20% ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 70% ప్లస్ 15 ఫైనాన్స్ ఒక 10% ఉంటుంది. సో దగ్గర మన నిజామాబాద్కు 400 కోట్ల రూపాయలతో మన నిజామాబాద్ రూరల్లోనే 8 ట్యాంకులు శాంక్షన్ అయినాయి. దాంట్లో మన ఉబారణలో హైయెస్ట్ పెద్దది, అంటే మనకు 1000 KL అంటే 10 లక్షల లీటర్లు ఒక పెద్ద ట్యాంకు శాంక్షన్ అయింది. దానికి ఇప్పుడు త్వరలోనే ఫౌండేషన్ కూడా మన మంత్రి గారు చేసిండ్రు. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఇప్పుడు ఈవెన్ డ్రైనేజ్ కూడా దానికి 160 కోర్స్ ఉంది దాంట్లో. సో నాకు తెలిసి మనకు డ్రైనేజ్ సిస్టమ్ డెఫినెట్గా దాంట్లో ఒక 10 కోట్లన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు మెగా కృష్ణారెడ్డి వాళ్ళు చేస్తూ ఉన్నారు, పెద్ద కంపెనీ. తప్పకుండా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అన్నది 100% సాల్వ్ అయిపోతుంది. సో రిగార్డింగ్ రోడ్స్ మనం ఇప్పుడు ఏదైతే మనము ఫ్రెష్గా ప్రపోజల్ పెట్టినామో అన్ని కాలనీలో రోడ్స్ ఆల్రెడీ మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. రాగానే తప్పకుండా ఎంత ఎవ్రీ అయితే చెప్పిద్దాం. ఇదే కాకుండా అంటే మీకు నేను ఇక్కడ పక్కగా గువ్వంపల్లిలో ఉంటా, ఇక అన్ని విధాలుగా మీకు అంటే ఏదైనా ఉండదు మంచి అంటే కష్ట సుఖాలు అంటారు కదా, కష్ట సుఖాలల్లో మీ మనిషిగా మీకు అందరూ కూడా మేము తోడుగా ఉంటాం. నేను దూరంలో లేదు కాబట్టి ఒట్టిగా అంటే వచ్చి కాలనీలో తిరిగి పోవడం కంటే ఏదైనా ఫండ్ తీసుకొద్దామని అనుకున్నాము, అది కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఎన్నికల పోడు అది ఒకటి. సరే ఇప్పుడు ఇక్కడ చాలా సంతోషం మీ అందరినీ కూడా కలిసినందుకు. ఇప్పుడు మీకు అందరూ కూడా కోరుకునే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ 27th నాడు మనకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నిక ఉంది, 27th of this month. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గారిని నియమించారు. ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానము మీకు ఇప్పుడు క్యాండిడేట్ ఒకవైపు దీనికి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలు మీరు అందరూ కూడా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మీరు చూసే ఎడ్యుకేషన్ సిస్టంలో పెద్ద రివాంపింగ్ అయింది. రివాంపింగ్ అంటే ఇప్పుడు మొత్తం ఒక 14-15 వేల మంది టీచర్లను రిక్రూట్ చేసుకోవడము, తర్వాత ఉన్న టీచర్లందరూ కూడా ప్రమోషన్ ఇవ్వడము, తర్వాత వాళ్ళందరూ కూడా ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడము. ఇవాళ ప్రతి స్కూల్లో టీచర్స్ తక్కువ లేదు, గవర్నమెంట్ స్కూల్ అంతా కూడా అకార్డింగ్ టు ద స్టూడెంట్ స్ట్రెంత్ని బట్టి ఆ వర్క్ అడ్జస్ట్మెంట్లో అందరూ కూడా ప్రైమరీ స్కూల్ కానుండి హై స్కూల్ వరకు కూడా మనకు అందరూ కూడా టీచర్స్ సరిపోయేంత ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రతి స్కూల్లో ఒక పీఈటీ టీచరు, ప్రతి మండలానికి ఒక ఎంఈఓ, ఇంతకుముందు 5 మండలాలకు 4 మండలాలకు ఒకరు ఉంది. సో ఇట్లా ఇది చేసినాము. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మన ఈ ఏది డాక్టర్ మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను ఇంక్లూడ్ చేసి పిల్లల తల్లిదండ్రులు కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళ ద్వారా పిల్లలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్లీ ఇప్పుడు బాత్రూమ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకా అన్ని ఫ్లోరింగ్ మెల్లగా ఈ రిజల్ట్స్ కొంచెం టైం పడుతుంది కానీ మనకు చాలా బాగుంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం కూడా మళ్ళీ ఈ పిల్లలకు పేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా నెట్ ఛార్జీలు పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా మెజారిటీ పీపుల్ అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, దే మైగ్రేటింగ్ గల్ఫ్ పోతున్నారు లేకుంటే ఇక్కడ. సో వాళ్ళందరినీ ఇక్కడే ఎంప్లాయ్మెంట్ చేయడానికి మనం ఒక స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొత్తం ఇండియాలోనే. దాంట్లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉంటుంది. మనం ఆనంద్ మహేంద్రను గారిని వైస్ ఛాన్సలర్గా పెట్టుకొని అన్ని కోర్సెస్ ఇవ్వాలా, ఇట్స్ అ యూనివర్సిటీ. సో దానికి మళ్ళీ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని మన ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలను, తర్వాత ఐటీఐ సెంటర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మనం టెక్నాలజీ వాళ్ళకు అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రైనింగ్ ఇవ్వాలని. ట్రైనింగ్ అంటే లైక్ ఇప్పుడు డే టు డే మనకు మేస్త్రి ఉన్నాడు, ఆయన ట్రైనింగ్ లేదు, ఒక సీనియర్ మేస్త్రి దగ్గర ట్రైనింగ్ తీసుకొచ్చి ఈయన నేర్చుకున్నాడు. అక్కడ ఒక ప్లంబర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, లైక్ ఒక ఫ్లోర్ అని ఉన్నాడు, ఫాల్ సీలింగ్ అని ఉన్నాడు, లైక్ ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్లో. ఇంకా వేరే దాంట్లో ఇప్పుడు సెల్ ఫోన్ రిపేర్ కావాలి మనకు, లేకుంటే బోర్వెల్ రిపేర్ కావాలి, ట్రాక్టర్ రిపేర్ కావాలి, మన కార్ రిపేర్ కావాలి. దర్ ఇస్ నో క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ అవైలబుల్. సో దాని గురించి ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీలో ఏంటంటే మీకు ఒక 6 months నుండి 6 years వరకు కూడా స్పెషలిస్ట్ వరకు కూడా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని దాంట్లో జాబ్ గ్యారంటీ
కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కార్ రిపేర్ మనకు ఒక మెకానిక్స్ కావాలా, ఒక టాటా వాళ్ళతోని లేదంటే మన మారుతి వాళ్ళతోని ఒక టైర్ పెట్టుకొని వాళ్ళకు ఒక అప్రెంటిస్‌షిప్ పోస్టింగ్ ఇచ్చి వాళ్ళ కంపల్సరీ జాబ్ కింద ఈ విధంగా స్కిల్ యూనివర్సిటీ వీళ్ళు వర్క్. సో అట్లనే ఇప్పుడు పిల్లలు కూడా యూత్ పిల్లలందరూ కూడా మనం ఏం చేస్తున్నారు పాపం, వాళ్ళు టైం దొరికినప్పుడల్లా టీవీలు చూస్తున్నారు, లేకుంటే యూట్యూబ్ ఇవన్నీ కదా. సో మళ్ళీ ఇంకా ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. సో దాన్ని కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక 50 కోట్లు ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ నార్కోటిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ పెట్టి దానికి ఫుల్ ఎక్విప్డ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళు మనకు రిజిడ్గా నార్కోటిక్స్ కొకైన్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో దొరకకుండా సప్లై చేసే వాళ్ళని పట్టుకొని వాళ్ళ రిజిడ్గా మనం డ్రగ్స్ కంట్రోల్ చేస్తూ ఉన్నాం. పిల్లలు కూడా అటువైపు పోకుండా వాళ్ళని స్పోర్ట్స్ వైపు మళ్ళించాలన్నదే ప్రధానంగా. ఇప్పుడు ఒక గంట సేపు మనకు టైం దొరికింది పిల్లలకు స్కూల్ కాలేజ్ పోయి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ అన్నీ ఇసుకుని 1 అవర్ టైం దొరికితే 1 అవర్ కూడా ఆడుకోవాలి వాళ్ళు. ఈ టీవీ చూసి లేకుంటే యూట్యూబ్లు చూసి ఇవి అంతా ఈ వ్యసనాల వైపు పోకుండా ఉండాలని చెప్పి మనకు ఇప్పుడు మీరు చూస్తుంటారు అన్ని స్కూళ్ళలో కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ అయినాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ అయినాయి, మండల్ లెవెల్ అయినాయి, తర్వాత సీఎం కప్ ప్రోగ్రామ్ ఒకటి అయింది. తర్వాత ఇప్పుడు మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేసుకుంటున్నాం. స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా మన అప్రిషియేషన్ కింద ఇచ్చినప్పుడు నిఘా జరిగింది కానీ వీళ్ళందరికీ. సో మీకు అంటే ఐడియా ఏంటంటే పిల్లలను ఈ వ్యసనాల వైపు కాకుండా మరి బాగా అంటే స్పోర్ట్స్ వైపు కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ తీసుకుపోవాలనేది. స్పోర్ట్స్తో ఇక మీకు అందరూ కూడా తెలిసి పొద్దున్నే నేను వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ ఇంటికి కూడా పోయినాను. అట్లా వాకింగ్ చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒక ఫిజికల్లీ మెంటల్లీ కాకుండా ఈవెన్ ఇంకా ఇంటలెక్చువల్ ఫంక్షన్ కూడా బాగా పెరుగుతాయి పిల్లల్లో స్పోర్ట్ అంటే యాక్టివిటీ వల్ల ఎక్సర్సైజ్ వల్ల. సో ఈ విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. ఒకవైపు ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇంకోవైపు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి. ఇక ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు, మీకు అందరు కూడా తెలుసు. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యంగా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఈ డిఏలు పెంచాలి, ఇంకా 4 డిఏలు రావాలి. తర్వాత ఈ రిటైర్డ్ మెంబర్స్కి అందరు కూడా అంటే ఈ బెనిఫిట్స్ రావాలి. దాని గురించి ఇప్పుడు మీకు అందరు కూడా తెలుసు కదా, గతంలో కేసీఆర్ ఏం చేసినట్టే 10 ఏళ్ళలో మొత్తం తెలంగాణ అప్పులపాలు చేసి మొత్తం కూడలిసి కుటుంబ పాలన అట్లా సెక్రటరియట్ పోకుండా ఫామ్ హౌస్ వండుకొని మాత్రం పరిపాలించడం. ఇలా మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇలా అది కూడా ఒక డెమోక్రసీని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇలా సెక్రటరియట్ ఓపెన్ టు ఎవ్రీబడి, సీఎం ఆఫీస్ కూడా ఓపెన్ టు ఎవ్రీబడి. మన ప్రగతి భవన్లో ఒక గ్రేవెన్స్ సెల్ పెట్టుకున్నాము. మీకు ఎవ్రీబడి ఈజ్ అప్రోచబుల్. అధికారులు కూడా మీ దగ్గరకు వస్తున్నారు, చాలా మంది కలెక్టర్లు పోతున్నారు ఊళ్ళకు. సో ఒక డెమోక్రటిక్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేసాం. ధర్నా చౌక్ ఓపెన్ అయింది. అంటే ఇదంతా పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీలో మనకు ప్రశ్నించే హక్కు కానీ లేకుంటే మనం వాక్ స్వాతంత్రం ఇవన్నీ ఉండాలి కదా. సో ఈ విధంగా ఒక సిస్టమ్ మెల్లమెల్లగా ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది. ఆయన మొత్తం కూడా అప్పులపాలు చేసిన సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మరి వాళ్ళ పేపర్లో ఏం రాసినా నేను ఇంకా చూడలేదు కానీ ఈయన క్లియర్గా చెప్పిన మొత్తము 8,000 కోట్ల రూపాయల డ్యూస్ ఉన్నాయి. ఏది ఎంప్లాయీస్ ఇవ్వాల్సి. మీకు అందరూ కూడా తెలుసు, ఒక ఎంప్లాయీ 30 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయితే ఆయన రిటైర్ అయిన తర్వాత 1,50,00,000 రూపాయలు వస్తాయి. అంటే జనరల్గా ఒక 80,000 లక్షల రూపాయలు డ్రా చేసే ఎంప్లాయీ జనరల్గా శాలరీ కూడా 30 ఏళ్ళు సర్వీస్ చేసి అట్లనే ఉంటుంది. అట్లా ఇప్పుడు 8,000 కోట్లు ఇప్పుడు ఇమీడియట్గా తేలేం కాబట్టి ఒక్కొక్క సంవత్సరం 1,000 కోట్లు నేను కేటాయిస్తానని చెప్పి నిన్న ప్రకటించింది. అంటే 7-5-6 ఏళ్లలో మొత్తం ఎట్లయితే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో తప్పకుండా అందరు ఎంప్లాయీస్ని కూడా మనము కాపాడుకుందామని చెప్పి వాళ్ళందరూ కూడా బెనిఫిట్స్ ఇద్దామని. అవి మీ డబ్బులే కానీ గవర్నమెంట్ మన గతంలో వాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంట్ రీపే చేయాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ 1,000 crores ఇచ్చి ఉద్యోగులందరూ కూడా ఆదుకుంటామని చెప్పింది. అది కాకుండా ఇప్పుడు ఈ డిఏ కూడా ఒకటి ఇచ్చినట్టున్నది. ఇక తర్వాత మిగతా కూడా ఇస్తారు. పిఆర్సీ కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. ఒక ఈ 1-2 ఇయర్ 1 ఇయర్ అయితే ఇప్పుడు ఈ మార్క్స్ తర్వాత ఇంకా కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతున్నది. కాబట్టి మీకు అందరూ కూడా తెలుసు, మీరు అంత విఘ్నులు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను కొత్తగా ఏదో పూర్తి చెప్పేది లేదు. ఫైనాన్షియల్ సిస్టమ్ బాగాలేదు. అంటే వీఆర్ ఇన్ వెరీ బ్యాడ్ కండిషన్. యాక్చువల్లీ ఎఫ్ఆర్బిఐ కంటే ఎక్కువ లోన్ చేసి పెట్టింది. ఇప్పుడు మనకు అప్పు తెద్దామంటే ఇప్పుడు అప్పు కూడా దొరకట్లేదు. ఇంతకుముందు ఎఫ్ఆర్బిఎంలో కాకుండా ఏం చేసిందంటే దాని పరిధిలో లేకుండా కొన్ని కార్పొరేషన్స్ క్రియేట్ చేసి దాంట్లో కూడా లోన్ తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎఫ్ఆర్బిఐకి తీసుకొచ్చింది. మనకు ఎవ్రీ ఇయర్ జీడిపి ఎట్లయితే పెరుగుతుందో ఆ పెరిగిన దానికి వచ్చే లోన్ కూడా దాంట్లో అడ్జస్ట్ అయిపోతుంది. సో ఈ చాలా సమస్యలు ఉన్నాయి. అంత మనం అంతా అంటే డీప్గా పోకుండా ఇవాళ డబ్బులు ఉన్నా లేకున్నా ఏదో కష్టపడి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను కంటిన్యూ చేస్తూ కొన్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా చాలా మటుకు మనం ఫుల్ఫిల్ చేస్తూ మళ్ళీ ఇంకా ఈ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మీకు అందరూ కూడా తెలుసు.
కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఈ ఎన్నికల వల్ల ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ దీంతో గవర్నమెంట్ పడిపోయేది ఉందా, గవర్నమెంట్ వచ్చేది ఉన్నదా, మనం ఓటు వేస్తే ఏంది, పోయకపోతే ఏంది, దాంతో ఏం లాభం అనే ఆలోచనలు కొంతమంది ఉంటారు. ఇదేంటంటే ఇది ఇంటలెక్చువల్ ఓటు. ఇది డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి చాలా మంది దేశం కొరకు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు దేశం కొరకు ప్రాణత్యాగం చేసారు. జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు జైళ్ళకు పోయిండు. ఇవన్నీ అంటే వాళ్ళు దేని కొరకు ఓటు అడుగుతున్నారన్నా తెలియదు. సో ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకొచ్చి మోడీ పేరు చూసి ఓటు అడుగుతున్నారు. ఇది మోడీ ఓటు కాదు. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ ఫర్ ద పార్లమెంట్. పార్లమెంట్లో అంటే సరే మోడీ 15 ఏళ్ళకి ఏమైనా ఏ సినిమా అని చెప్పచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ పాలసీ ఏందో తెలియదు. కొన్ని సపోజ్ తెల్లారి గెలిచిన ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఎట్లుంటారో చెప్పాలా, ఇప్పుడు నిజామాబాద్ అర్బన్లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు, ఆయనకు ఒక కానిస్టేబుల్ విడిగాడు. ఇక అంటే చెప్తే బాగుండదు కానీ ఇవాళ ఇప్పుడు నిజామాబాద్ సిటీ అంతా డెడ్ సిటీ అయిపోతుంది. గతం నుండి కూడా ఇవాళ అంతా ఎట్లా అయిపోయిందంటే ఒక రోడ్ బాగాలేదు, ఒక కాలనీ ఎట్లా అయిపోయింది. మనం కంపేర్ చేయండి వేరే సిద్దిపేట చిన్న చిన్న సెకండ్ గేట్ సిటీస్, ఇప్పుడు సిద్దిపేట కానీ, జగిత్యాల కానీ, నిర్మల్ కానీ చూడండి. అదే అంటే ఇప్పుడు సెకండ్ సిటీస్ ఇవి. ఇప్పుడు మనది నిజామాబాద్, వరంగల్ తర్వాత మనది ఉండేది. ఇవాళ మనం వెనుకబడిపోతున్నాం. కాబట్టి అంటే మనము ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్పెషల్లీ ఇవాళ అంటే కొంచెం మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్లో 30% ఓటింగ్ అవుతున్నది, మనకు తాండలలో 90% అయింది. సో హూ ఈజ్ మోర్ డెమోక్రటిక్ అంటే అది మరి మనలో అంటే చదువుకున్న పిల్లలు కొంచెం వచ్చి ఓటేసేంత ఓపిక లేకుండా అయింది. ఇవాళ మనకు యాక్చువల్గా 4 జిల్లాలలో కలిస్తే 30 లక్షల గ్రాడ్యుయేషన్ ఎన్రోల్మెంట్ కాలేదు. పార్టీలు మూవ్ చేసినాయి, అభ్యర్థులు మూవ్ చేసినారు, అన్ని చేస్తే కూడా ఇలా 3.5 లక్షలు అయినాయి. మన జిల్లాలో 47,000 మొత్తం కామారెడ్డి జిల్లా మన జిల్లా కలిస్తే. సో కాబట్టి మీరు ఆ రోజు పబ్లిక్ హాలిడే ఉంటుంది. ఎవరైతే ఓటు ఉన్నదో వాళ్ళందరూ కూడా హాలిడే ఇచ్చిండ్రు. మీరు అందరు కూడా ఖచ్చితంగా వచ్చి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరిని కూడా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా మనము మళ్ళీ నేను వస్తాను, విత్ డెవలప్మెంట్ వర్క్తో వస్తాను. మీరు ఏది ఉన్నా మా దగ్గర రావచ్చు, పక్కకే ఆఫీసు. సో నేను నెలకి 20 రోజులు అంటే నేను క్యాంప్ ఆఫీస్లోనే ఉంటాను. హైదరాబాద్ ఎక్కువ నాకు ఇంకా వేరే వ్యాపారాలు ఏం లేవు. ఉన్న హాస్పిటల్ బంద్ చేసేసిన.